హలో అండి. ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి వ్లాగింగ్ గురించి. అసలు చాలా వరకు మనం యూట్యూబ్‌లో చూసాము అంటే, చాలా వరకు ఛానెల్స్ అనేది వ్లాగ్స్‌కి సంబంధించే ఉంటాయి. అసలు ఈ వ్లాగ్స్ చేయడం వల్ల ఎక్కువగా వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? సో, త్వరగా మానిటైజేషన్ అవుతుందా? సో, ఇంకా అండి వ్లాగ్స్ చేయడం వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి? అలానే వ్లాగ్స్ ఎవరెవరు చేయొచ్చు? ఇంకొకటండి. వ్లాగ్స్ చేయడానికి మీకు కావాల్సిన మినిమమ్ యూట్యూబ్ సెటప్ ఏముండాలి? అంటే మినిమమ్ రిక్వైర్‌మెంట్ మీకేం ఏం కొనుక్కోవాలి? అలానే ఒకవేళ తక్కువగా మీరు అంటే ఒకవేళ బై చేయలేని వాళ్ళకి ఇంకేమైనా అదర్ ఆప్షన్స్‌లో మీరు అంటే వ్లాగ్స్ ఎలా చేయొచ్చు అనేది చాలా రకాలుగా అండి. సో, అన్నిటికి ఒక సింపుల్ సొల్యూషన్‌తో ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి, వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూడండి. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే నా యూట్యూబ్ ఛానెల్‌కి ఒక సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. ఇప్పుడు చూద్దాం. అసలు వ్లాగింగ్ అంటే ఏమంటే ఇట్స్ కైండ్ ఆఫ్ జర్నలింగ్ అన్నమాట. పూర్వం అన్నమాట. అంటే ముందు ఎలా చేసేవాళ్ళండి, ఏదైనా ఒక డైరీ మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళన్నమాట. చదువుకునే వాళ్ళకి ఎవరైనా కానియండి, ఎవ్రీడే వాళ్ళు ఒక డైరీ రాసేవాళ్ళన్నమాట. ఏమైనా డైలీ అంటే జరిగిన ఇన్సిడెంట్స్ కానీ, వాళ్ళ థాట్స్ కానీ, ఫీలింగ్స్ కానీ, ఎక్స్‌పీరియన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఎవ్రీడే డైరీలో నోట్ చేస్తూ ఉండేవాళ్ళు. అలా ఏమంటే డే టు డే వాళ్ళ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతూ వెళ్తుంది. ఎందుకు అంటే యెస్టర్‌డే ఏం చేశాము, ఈరోజు ఇంకొంచెంగా అంటే మీ ఎక్స్‌పీరియన్స్‌తో మీరు ఇంకొంచెం ముందుకెళ్ళాలి అంటే యెస్టర్‌డే చేసిన తప్పులు మరీ రిపీట్ చేయకుండా ఇంకొంచెం లైఫ్‌లో నేర్చుకుంటూ మీరు ముందుకు వెళ్తూ లైఫ్‌ని మంచిగా మోటివేట్ చేసుకుంటూ మన లైఫ్‌ని సక్సెస్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది ఈ డైరీ అన్నమాట. ఈ విధంగా ముందు జరిగేటివి. దాన్నే జర్నలింగ్ అని కాల్ చేస్తాం మనం. ఇప్పుడేమంటే వ్లాగింగ్ వచ్చిందన్నమాట. ఏమంటే ఎవ్రీడే మార్నింగ్ డే ఎలా స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ లేచినప్పటి నుండి ఈవినింగ్ పడుకునేంత వరకన్నమాట. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకనమాట. అంటే ఏమేం జరుగుతుందనేది పీపుల్‌తో అంటే ఆడియన్స్‌తో షేర్ చేస్తున్నాం. ప్రీవియస్‌గా డైరీ అనేది ప్రైవసీగా మెయింటైన్ చేసేవారు. ఇప్పుడు బ్లాగింగ్ అనేది పబ్లిక్ అయిందనమాట. ఏం జరుగుతున్నా మీ లైఫ్‌లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అని ఏం బ్రేక్‌ఫాస్ట్ ఏం తింటున్నాము, లంచ్ ఏం తింటున్నాము, డిన్నర్ ఏం తింటున్నాం, ఈవినింగ్ ఎక్కడికెళ్తున్నాం, స్నాక్స్ ఏం తిని ఇలా ప్రతి ఒక్కటి అండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. అదే వ్లాగింగ్. ఇక్కడ మీరు ఇంకొకటి వినొచ్చండి. బ్లాగింగ్ అంటూ ఉంటాం. అసలు బ్లాగింగ్‌కి డిఫరెన్స్ ఏంటి? అది కూడా చాలా వరకైతే అర్థం కాలేదు చాలా మందికి. అది కూడా చెప్తాను చూడండి. బ్లాగింగ్ అంటే ఏమి అంటే ఒక డైరీ లాగే అన్నమాట. డైరీ అనేది ముందు ఇందాక చెప్పాను కదా! జర్నలింగ్ అంటే డైరీ రాసుకోవడము. ఇక్కడ బ్లాగింగ్ ఏమి అంటే డైరీని ముందు ప్రైవసీగా మెయింటైన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ డైరీని పబ్లిక్‌లో అంటే ఒక వెబ్‌సైట్ ఒకటి క్రియేట్ చేసేసి అందులో వాళ్ళకి తెలిసిన ఎక్స్‌పీరియన్స్ కానీ, వాళ్ళ ఫీలింగ్స్ కానీ, షేర్స్ థాట్స్ కానీ అన్ని షేర్ చేస్తూ ఒక అంటే ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసి ఒక వెబ్ పేజ్ లాగా అందులో అప్‌లోడ్ చేస్తున్నారు. అంటే ఎవరికి నచ్చితే నచ్చిన వాళ్ళు అవి చదువుకోవచ్చనమాట. అంటే పబ్లిక్ చేస్తున్నారనమాట. ముందు ప్రైవసీ లీక్ అయిందనమాట. ఈ విధంగా అనమాట. బ్లాగ్ ఏమి అంటే వెబ్‌సైట్‌లో మీ ఎక్స్‌పీరియన్స్ అన్నీ కూడా రాసి యూట్యూబ్‌లో కానీ, ఇలా క్రోమ్‌లో కానీ, గూగుల్‌లో కానీ ఇలా అప్‌లోడ్ చేసేదాన్ని బ్లాగ్ అంటాము. ఇప్పుడు అర్థమైందనుకుంటాను. జర్నలింగ్ అంటే ఒక డైరీ రాయడం. బ్లాగింగ్ అంటే మీ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ కూడా ఒక గూగుల్‌లో కానీ, క్రోమ్‌లో కానీ పబ్లిక్‌ని చూడమని చెప్పడం. నెక్స్ట్ వ్లాగింగ్ అంటే వీడియోస్ రూపంలో మీ డైరీనే వీడియో రూపంలో పెడుతున్నారు. అంటే వీడియో వ్లాగింగ్, వీడియో లాగింగ్. సింపుల్. ఎంత బావుంది ఇక తెలుసుకుంటే. ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు అందరూ కూడా ట్రెండింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తున్నారు. ట్రెండింగ్‌గా ఉండాలి అందరూ కూడా. అప్‌డేట్ అవుతూ ఉండాల. డే టు డే ఏం జరుగుతుంది? ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుంటేనే లైఫ్‌లో అందరూ కూడా లీడ్ చేయాల. అందరూ హ్యాపీగా మూవ్ అవ్వచ్చన్నమాట. ట్రెండింగ్ గాని, టాపిక్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోండి. ముందు న్యూస్ పేపర్స్ చదివేవాళ్ళు. ఇప్పుడేమంటే చాట్‌జీపీటీ వచ్చిందన్నమాట. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మీకు దొరుకుతుంది. కాబట్టి అందరూ కూడా ప్లీజ్ ట్రై టు అప్‌డేట్ యువర్ సెల్ఫ్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము. వ్లాగింగ్ అనేది ఎన్ని టైప్స్ ఉంది. జనరల్‌గా అయితే లైక్ లైఫ్ స్టైల్ వ్లాగింగ్, నెక్స్ట్ ట్రావెల్ వ్లాగింగ్. రెండే ఉండేయి. రెండే అనుకుంటారు చాలా వరకైతే మెయిన్ థింగ్స్ ఇవి 2 చెప్తారు వ్లాగింగ్ అంటే. బట్ ఎప్పుడూ కూడా యూట్యూబ్‌లో వీడియోస్ చేసే ప్రతి ఒక్కడు వ్లాగర్స్ అనే కాల్ చేస్తాము. మనకు లైఫ్ స్టైల్ గానియండి, ట్రావెల్ కానీ ఇందాక చెప్పాను గదా! అలాంటి ఫ్యాషన్ వ్లాగ్స్ కానీ, డైలీ వ్లాగ్స్ కానీ, ఇంకా కిచెన్ వ్లాగ్స్ కానీ, ఫుడ్ వ్లాగ్స్ కానీ, మోటివేషన్ వ్లాగ్స్ కానీ, టెక్ వ్లాగ్స్ కానీ ఇలా చాలా ఉన్నాయి. అంటే ఎవరెవరైతే వీడియోస్ ఇస్తారో వాళ్ళందరిని కూడా మోస్ట్ ఆఫ్ ద వ్లాగర్స్ అనే కాల్ చేయొచ్చు మనము. బట్ మెయిన్‌గా ఏమంటే లైఫ్ స్టైల్ ప్లస్ ఇందాక చెప్పాను ట్రావెల్ వ్లాగ్స్. ఇవే ఎక్కువగా మెయిన్ కాన్సంట్రేట్ చేస్తూ ఉంటారు. బట్ రిమైనింగ్ నేను ఇందాక చెప్పిన లిస్ట్ అన్నీ కూడా వ్లాగ్స్‌కి సంబంధించినవి. వ్లాగ్ అంటే ఒక వీడియో క్రియేట్ చేసి దాన్ని కంప్లీట్‌గా మనం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నాం కదా! ఇదేననమాట. ఇప్పుడు చూద్దాము.
అసలు వ్లాగ్స్ ఎలాంటి వాళ్ళు చేయొచ్చు, ఎలాంటి వాళ్ళు చేయొచ్చు అంటే చాలా యాక్టివ్‌గా ఉండాలండి వ్లాగ్స్ చేసేటప్పుడు. సో, ఏమంటే కొంతమంది లైక్ అందరూ కూడా యాక్టివ్‌గా ఉంటారని మనం చెప్పలేం. బట్ ఎవరి కంటెంట్ వాళ్ళకుంటుంది కదా! సో, కొంతమంది ఏమి అంటే లైక్ జడబడ జడబడ అంటే ఎక్కువ ఫాస్ట్‌గా మాట్లాడుతూ ఉంటారు. యాక్టివ్‌గా మాట్లాడడం చాలా ఇంపార్టెంట్ వ్లాగ్స్ క్రియేట్ చేయడంలో. ఎందుకు అంటే సో, వ్లాగ్ అంటే ఏమి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి. సో, డైలీ వ్లాగ్స్ చేస్తుండు ఒక హోమ్ టూర్ అనుకోండి. సో, లైక్ ఇంటికి సంబంధించి మొత్తం తీస్తారు. ఒక వీడియో తీసినప్పుడు వీడియోలోనేది వాళ్ళు మాట్లాడే విధానం కూడా యాక్టివ్‌గా చాలా చురుగ్గా, ఎనర్జిటిక్‌గా ఉండాలి. అప్పుడే ఇంకా వీడియో చూద్దామని ఎక్సైట్‌మెంట్ గాని, సో, ఇంకా ఇంట్రెస్ట్ గాని వస్తుందనమాట. సో, ఆ విధంగా వ్లాగ్స్ చేసేవాళ్ళు కొంచెం క్రియేటివ్‌గా థింక్ చేసేవాళ్ళు కానీ, సో, న్యాచురల్‌గా ఉండాలనమాట. సో, అంటే వాళ్ళు మాట్లాడేది అందరిని అట్రాక్ట్ చేసినట్లు. సో, అంత బాగా మంచిగా యాక్టివ్‌గా, చురుకుదనంగా మాట్లాడితే ఇంకొంచెం మన వీడియో ముందుకెళ్ళి ఈజీగా మోనటైజేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇందాకేం చెప్పుకున్నామండి. సో, డిఫరెన్సెస్ అన్నీ గూడా తెలుసుకున్నారు. వ్లాగ్స్ ఎవరు చేయొచ్చని గూడా తెలుసుకున్నారు. ఇప్పుడు వ్లాగ్‌కి కావాల్సిన ఎక్విప్‌మెంట్ తెలుసుకుందాం. అసలు ఏమేం ఎక్విప్‌మెంట్ ఉండాలి? సో, వ్లాగ్స్ తీసేటప్పుడు మీ దగ్గర ఉండాల్సిన మినిమమ్ సెటప్‌లో ఒక సింపుల్ థింగ్స్ చెప్తానండి. ఫస్ట్ అయితే మీరొక మంచి మొబైల్ ఉండాలా. సో, లైక్ ఇప్పుడు మా దగ్గర ఒక నార్మల్ మొబైల్ ఉందండి. సో, మేమంతా బై చేయలేము అంటే పర్లేదు. సో, నార్మల్‌గా మీరు మరీ ఎక్కువగా స్టార్టింగ్‌లోనే ఎక్కువగా బడ్జెట్ అంతా కూడా ఖర్చు పెట్టకండి. ఎందుకు అంటే ఫస్ట్ ఒక సెటప్ అనేది మీకు అంటే మీకుండాలన్నమాట. దానికి కావాల్సింది చెప్తాను. ఫస్ట్ అయితే ఒక కెమెరా అండి. సో, మొబైల్ మంచిగా ఉంటే మీకు కెమెరా అందులోనే ఉంటుంది కాబట్టి సో, పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి మీరు మాట్లాడేటప్పుడు ఒక మైక్ తీసుకోండి. సో, కొంతమందికి ఇప్పుడు మీరు మైక్ యూజ్ చేయడం లేదు కదా! అంటారు. సో, నాకేమంటే ఇక్కడ ప్లెజెంట్‌గా ఉంది కాబట్టి నేను లైక్ మైక్ యూజ్ చేయడం లేదు. సో, నేను మాట్లాడేది మీకు క్లారిటీగా వినిపిస్తుంది అనుకుంటున్నాను. బట్ ఏమంటే వ్లాగ్స్ చేసేటప్పుడు సమ్‌టైమ్స్ ఏమంటే బయట సరౌండింగ్ సౌండ్స్ ఉంటాయి కదా! అప్పుడు అంటే బయట నాయిస్ కూడా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు లైక్ ఒక స్మాల్ మైక్ అని చాలా తక్కువ బడ్జెట్‌లోనే అవైలబుల్‌గా ఉన్నాయి. చాలా లైక్ ఆన్‌లైన్ స్టోర్స్‌లోనే మీరు బై చేయొచ్చండి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి లైట్స్ అండి. మీరు ఒకవేళ లైక్ కుకింగ్ వ్లాగ్స్ కానీ, లేకపోతే టెక్ వ్లాగ్స్ కానీ ఇలా చేసేటప్పుడు మీరు అంటే వీడియో అనేది క్లారిటీగా రావాలి కాబట్టి ఒక మంచి లైట్స్ అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒక 2 లైట్స్ అనేది మెయింటైన్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ట్రైపాడ్ స్టాండ్ అండి. ఇది కంపల్సరీ ఉండాలా. అంటే ఏమి అంటే వీడియో ఇప్పుడు నార్మల్‌గా ఏమి అంటే ఇలా అంటే మనం కూర్చొని మాట్లాడేటప్పుడు ఒక సింగిల్‌గా మనం వీడియోతో షూట్ చేస్తే ట్రైపాడ్ స్టాండ్ ఏమి అంటే సో కొంతమంది ఏమి అంటే లైక్ ఇలా మొత్తం గాని లైక్ సరౌండింగ్స్ మొత్తం గాని రొటేట్ చేస్తూ చూపిస్తుంటారు కదా! అలాంటప్పుడు ట్రైపాడ్ స్టాండ్ అయితే బావుంటుంది. సో మీ మొబైల్‌ని అందులో స్టిక్ చేసి మొత్తం అనేది కవర్ చేయొచ్చనమాట. అది కుకింగ్‌కి కానియండి లేకపోతే లైక్ ట్రావెల్ వ్లాగ్స్ చేసేవాళ్ళు కానీ, ఎవరికైనా కానియండి ఒక ట్రైపాడ్ స్టాండ్ అనేది మెయింటైన్ చేస్తే మీకే బెటర్‌గా అంటే విజువాలిటీ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. సో, అప్పుడు ఆడియన్స్ ఇంకొంతమంది చూద్దామని ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఇంకొంతమందికి. సో, ఇప్పుడు అడ్వాంటేజెస్ చూద్దాం. ఇవన్నీ బానే ఉంది. సో, అసలు లాభం ఏంటి వ్లాగ్స్ చేయడం వల్ల అని ఫస్ట్ వచ్చి ఫేమ్ అంటే పాపులారిటీ బాగా వస్తుందనమాట. మీ నేమ్ అనేది అందరికీ తెలుస్తుంది. సో, ఇప్పుడు చాలా వరకైతే మనము వ్లాగ్స్ చూస్తూ ఉంటాం యూట్యూబ్‌లో. మీరు జస్ట్ యూట్యూబ్‌లో వ్లాగ్స్ అని టైప్ చేయండి. ఎంతమందివి నాకు తెలిసిన కాడికి సో, వాళ్ళు చెప్పే విధానం, వాళ్ళ మాటలు నచ్చి వాళ్ళ ఛానల్స్‌ని ఫాలో అయ్యేవాళ్ళు చాలా వరకు ఉంటారండి. సో, అంటే విలేజ్ వ్లాగ్స్ కానీ చాలా ఛానల్స్ ఉంటాయి. అంటే ఏమి అంటే డైలీ లైఫ్ అంటే వాళ్ళ లైక్ వాళ్ళకి సంబంధించింది. లేకపోతే ఒక షాప్ తీసుకోండి. సో, వాళ్ళ డ్రెసెస్ కానియండి, ప్రతి ఒక్కటి కూడా చూపిస్తూ ఉంటారనమాట. సో, ఈ విధంగా ఉంటాయి, ఈ విధంగా అనేసి ప్రతి ఒక్కటి క్లారిటీగా వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. దాన్నే వ్లాగ్స్ అంటాము. సో, ఇక్కడ వ్లాగ్స్ అంటే సో, మేము లైక్ చదువుకోలేదండి. సో, దానికేమైనా సెపరేట్‌గా మేము ట్రైనింగ్ తీసుకోవాలా, కోర్స్ నేర్చుకోవాలంటే ఇలాంటిదేం లేదండి. సో, ఏం జరుగుతుంది డే టు డే మీ లైఫ్‌లో అనేది ఒక వీడియో తీసి అప్‌లోడ్ చేయండి. అదే వ్లాగ్ అన్నమాట. కొత్తగా ఏం లేదు. సో, ఇక్కడేమంటే మీకు పాపులారిటీ బాగా వస్తుంది. ఎప్పుడైతే మీ వీడియోస్ అనేవి వైరల్ అవుతాయి ఆటోమేటిక్‌గా మీరొక సెలబ్రిటీ అవుతారన్నమాట. ఈ విధంగా వ్లాగ్స్ చేయడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అలా డిసడ్వాంటేజెస్ ఏమి అంటే సో, కొంతమంది ఏమి అంటే బయటెళ్తూ ఉంటారు. సో, ఎక్కడ పడితే అక్కడ ఎక్కువగా షూట్ చేసి ఆడియన్స్ అయితే డిస్టర్బ్ చేయకండి. అంతా షూట్ చేసేసాం కదా! ఇప్పుడు ఎడిట్ చేయాలి కదా! ఎడిట్ చేయడానికి కైన్‌మాస్టర్ యాప్, ఇన్‌షాట్ యాప్ అయితే ఇలా బెస్ట్ సాఫ్ట్‌వేర్సే మనకు అవైలబుల్‌గా ఫ్రీ యాప్సే అండి ఇవి. నెక్స్ట్ వచ్చేసి సో, అప్‌లోడ్ చేసిన తర్వాత థంబ్‌నెయిల్స్ అనేది సో, మీ వ్లాగ్ ఏదైతే ఉందో దానికి ఒరిజినల్‌గానే మంచి థంబ్‌నెయిల్ అయితే మీరు ప్రిపేర్ చేసి అప్‌లోడ్ చేయండి. అట్రాక్టివ్‌గా ఉండాలి థంబ్‌నెయిల్. ఎందుకంటే థంబ్‌నెయిల్ అట్రాక్టివ్‌గా ఉంటే ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి ఈ విధంగా చేయండి. సో, ఇలాగ ఇంతవరకైతే వచ్చారు కదా! అలానే అండి. సో, మీరు వీడియో షూట్ చేసిన తర్వాత సమ్ నాయిస్ అనేది ఉంటుంది. సో, ఏమి అంటే బయట సరౌండింగ్స్‌లో మీరు షూట్ చేసినప్పుడు వ్లాగ్స్ ఎస్పెషల్లీ ట్రావెల్ వ్లాగ్స్ అలా చేసేటప్పుడు నాయిస్ అనేది ఉంటుంది కదా! అలానే అప్‌లోడ్ చేయకండి. కంపల్సరీ నాయిస్ రిమూవ్ చేసి అప్‌లోడ్ చేయండి. సో, నాయిస్ రిమూవ్ ఎలా చేయాలనేది నా యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. అలానే కైన్‌మాస్ ఇన్‌షాట్ యాప్ గురించి కూడా అప్‌లోడ్ చేశాను నేను. సో, కంప్లీట్‌గా వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కైతే షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్.